NSTV న్యూస్ నా పేరు ప్రతిభ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో వైసీపీ శ్రేణులు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కొరసాల కన్నబాబు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ రమణయ్యపేట ఆయన క్యాంపు కార్యాలయం నుండి నాయకులు కార్యకర్తలతో బైకులపై నాగమల్లితోట జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. నాగమల్లితోట జంక్షన్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్పవరం జంక్షన్ రూరల్ తహసీల్దార్ కార్యాలయం వరకు కన్నబాబు వైసీపీ నాయకులు పాదయాత్రగా తరలివచ్చి వినతి పత్రం అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రీతమ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ శాంతియుత ర్యాలీలు నిర్వహించాం. ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ ర్యాలీలు చేశాం. ఇప్పుడే మీరు చూశారు, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నాగమల్లితోట జంక్షన్ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వద్ద వారి విగ్రహానికి పూలమాల వేసి ఆ పోరాట స్ఫూర్తితో ఈ రోజు ర్యాలీని ఇక్కడి వరకు తీసుకొచ్చాం. సర్పవరం జంక్షన్ దగ్గరలో ఉన్న MRO కార్యాలయానికి వచ్చి వినతి పత్రం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు పేదల గురించి ఆలోచించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టంగా చేయాలి, ఎట్టి పరిస్థితిలో వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఆయన ఒక పెద్ద ఉద్యమంలాగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. 5 కాలేజీల నిర్మాణం పూర్తయి అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. మరొక 2 నిర్మాణం పూర్తయి అడ్మిషన్ల దశలో ఉండగా 2024లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇవి ఎలా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలనే తప్ప ప్రభుత్వం నడపాలనే ఆలోచన లేదు. 6,000 కోట్లు పెట్టాలి, మేము పెట్టలేమని చేతులు ఎత్తేశారు. ఒక పక్కన అమరావతికేమో 1,000 కోట్లు పెడతానంటాడు. 99 పైసలకి ప్రైవేట్ వాళ్ళకి ఎకరాలు ఇచ్చేస్తా ఉన్నాడు, దారాదత్తం చేస్తున్నాడు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా. మరోవైపు లులు లాంటి సంస్థలను తీసుకొచ్చి కారు చౌకగా భూములు కట్టబెడతా ఉన్నాడు. కేవలం ఒక కార్పొరేట్ శక్తుల కోసం, ప్రైవేటు వ్యక్తుల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పేదల గురించి ఆలోచించే ప్రసక్తిలో ఆ ప్రభుత్వం లేదు. నిన్నగాక మనం చూసాం ప్రభుత్వ వైద్యం ఎలా నడుస్తుందో. మన విశాఖపట్నంలో KGH ఆసుపత్రిలో కరెంటు 13 గంటలు లేక, జనరేటర్ లేక పేషెంట్లు చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు మేము MRO ఆఫీస్కి వస్తే చీకట్లో ఉంది. అక్కడున్న అధికారులను అడిగాం, ఏంటి అని అడిగితే కరెంటు పోయి గంట అయిందన్నారు. రెవెన్యూ ఆఫీసు చీకటమయం, ఆసుపత్రులు చీకటమయం. ఈ ప్రభుత్వమే ఒక చీకటి మయం. అది మంచి ప్రభుత్వం అంటే ప్రచారం చేసుకుంటే సరిపోదు. ఇది ముంచే ప్రభుత్వం, ఈ ప్రజలను నిలువునా ముంచుతున్న ప్రభుత్వం. ఇది తండ్రి కొడుకు కలిసి వాళ్ళ పార్ట్నర్స్తో కలిపి ఊరినే షోలు చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ క్యాబినెట్లో ఏం చర్చించారనేది ఆంధ్రజ్యోతిలోని ఈనాడులో చూస్తే మనకి అర్థమవుతుంది. వాళ్ళ కంట్రోల్ పోయింది, ఎమ్మెల్యేల మీద మాట్లాడుకున్నారని వచ్చింది. ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకేమైనా ఉంటుందా నాయకత్వానికి? ఇవాళ మొన్ననే మోంతా తుఫాన్ వచ్చింది. మోంతా తుఫాన్ వస్తే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. వాళ్ళ సొంత ఛానల్స్ లో ఏదో మోకాలు అడ్డు పెడితే మోంతా ఆగిపోయింది చంద్రబాబు నాయుడు కోసం అని, ఇలాంటి సిల్లీగా చౌకబారు ప్రచారం అంతా చేశారు. ఇప్పుడు ఇవాళ చూసుకుంటే మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో 15,000 ఎకరాలు పోయిందని రాస్తున్నారు. మేము అడుగుతున్నాం, మీ కళ్ళు కనిపించట్లేదా? రైతాంగం బాధలు వినిపించట్లేదా? ఇవాటి వరకు CMR మొదలు కాలే. ఎవరైనా సరే మా పంట పోయిందని రాయించుకుంటే మీకు ధాన్యం కొనలేమని
అధికారులు అల్టిమేటం ఇస్తున్నారు. గతంలో ఎప్పుడున్నా ఈ పరిస్థితి ఉందా? ఎందుకు ఇంత దిగజారిపోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తున్నారని అడుగుతున్నాం. మేము ఏం అడుగుతున్నాం అంటే ప్రజల కోసం పనిచేయండి, పబ్లిసిటీ కోసం కాదు. ఎంతసేపు పబ్లిసిటీ మీకున్న పేపర్లో రాయించుకుని, మీకున్న టీవీల్లో చూపించుకుని ఊరికే సంకలు గుద్దుకోవడం కాదు. ప్రజలు ఏమనుకున్నారు చూడండి. ఇప్పుడే మేము ర్యాలీగా వస్తే స్వచ్ఛందంగా కొన్ని వేల మంది ర్యాలీలో వచ్చారు. అది ఇవాళ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతకి నిదర్శనం. ఎప్పుడు చూసినా కేసులు పెట్టడం, ఎక్కడ చూసినా అణగదొక్కాలనుకోవడం. అండ్ మీరు అణిచేస్తే అణిగిపోవడానికి ఇదేమన్నా ఆషామాషి అనుకున్నారా? వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు మేమంతా మీరు ఎక్కువగా ప్రచారం చేసుకుని మీరు ఎంత బిల్డప్లు ఇచ్చినా మీ బిల్డప్లకు భయపడిపోయి అవడం లేడు. ఉదయం అందరికీ పోలీస్ ఆఫీసర్లు ఫోన్లు చేశారు, నోటీసులు ఇచ్చారు, 100 మంది దాకా రాకూడదని. చూశారు కదా ఎంతమంది వచ్చారు. ఎవడాపుతాడు? ఇది ప్రభంజనం. ఇది మొదలైంది జగన్ ప్రభంజనం ఈ రాష్ట్రంలో. ఎందుకంటే మేము పేదల పక్షాన పనిచేస్తున్నాం, మేము ప్రజల పక్షాన పనిచేస్తున్నాం, ప్రజల గొంతుకై వినిపిస్తున్నాం. కాబట్టి వస్తారు, ప్రజలు వస్తారు, బయటకు వస్తారు రోడ్ల మీదకి. మీరు ఈ సమస్యని పరిష్కరించండి, కాలేజీల ప్రైవేటీకరణ ఆపండి, అప్పుడు తప్పకుండా మేము కూడా శాంతిస్తామని చెప్తున్నాం. ఓకే.